మీకు ఇప్పుడు నేను కొలతలు చూపిస్తున్నాను కదండి. కొలత ప్రకారంగా బ్లౌజ్ కట్ చేశాను. హైట్ 15, షోల్డర్ 16, చెస్ట్ 36, మిడిల్ చెస్ట్ 38, నడుము 32, సంకలనం 16, ఫ్రంట్ నెక్ 6.5, బ్యాక్ నెక్ 11, హ్యాండ్ పొడవు 7, లూజ్ 12. దాని ప్రకారంగా కొలతలు చూపిస్తున్నానండి. ముందుగా అయితే నేను కొలతలు వేసాను. హైట్ అయితే 15 తీసుకున్నాను. ఒక 1 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నానండి. పై ఖర్చు కింద ఖర్చు. షోల్డర్ అయితే 5.5 తీసుకున్నానండి. 5.5 తీసుకుని కింద 6 తీసుకున్నానండి. ఎందుకంటే సంఖ కోసం అని చెప్పేసి పొడవు 6 ఇంచెస్ తీసుకున్నాను. తీసుకుని ఎల్ షేప్ అనేది గీసానండి. గీసేసిన తర్వాత నేను నెక్కి అయితే 10 ఇంచెస్ తీసుకున్నాను. పైన అయితే 2 ఇంచెస్ పెట్టానండి. కింద రౌండ్ రావడం కోసం, వెడల్పు రావడం కోసం 3 ఇంచెస్ పెట్టుకుని రౌండ్ అనేది గీసేసుకున్నానండి. ఇదైతే 36 అండి. 4వ భాగానికి వస్తే 9 ఇంచెస్. 9 ఇంచెస్లో ఒక 1/2 ఇంచ్ కలిపి 9.5 పెట్టుకున్నాను. 1.5 ఖర్చు కోసం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత సంక రౌండ్లోను నేను 1 ఇంచ్ పెట్టానండి అక్కడ. ఎందుకంటే ఒక 1/2 ఇంచ్ పెంచాను కాబట్టి నేను 1 ఇంచ్ పెట్టాను. నేను సంక రౌండ్ అనేది 17 ఇంచులు వచ్చిందండి నాకు. అంటే 16 రాశాను, 17 ఇంచులు వచ్చింది నాకు. 17లోనూ 8.5 అండి. 8.5 కరెక్ట్గా వచ్చేసింది నాకు. పర్ఫెక్ట్గా వచ్చింది కొలత అనేది. ఇక్కడ నేను 32 కదండి. 4వ భాగానికి 8 ఇంచెస్. 8 ఇంచెస్లో 1 ఇంచు డాట్ల కోసం 1.5 ఖర్చు కోసం తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి. కింద మనం డాట్ వేస్తాం కదండి, కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను నేను ఇప్పుడు. ప్రతి చోట మనం కాట్లు అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగాను కట్ చేసుకున్నాక మనకి గుర్తుంటుందండి ఆన్మాలు పెట్టుకుంటే అలాగా. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వెనక భాగం అనేది పక్కకు తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, డాట్ కోసం అని చెప్పేసి మనం ఇలాగ ఆఫ్ చేసుకుని ఒక 4 ఇంచెస్ పెట్టుకోవాలి పైకి. డాట్ కోసం 4 ఇంచెస్ పెట్టుకోవాలి. కింద ఖర్చుపోగా మనకి 3.5 వస్తుందండి. తర్వాత ఇప్పుడు మనం చూడండి, మనకి వెనక భాగంలో పైకి లేకుండా ఉండాలి అంటే ఒక 1/2 ఇంచ్ ఇక్కడ చివరి నుంచి డాట్ వరకు ఇలాగ పెట్టుకుని టేపు అలా గీసేసుకుని మనం కట్ చేసుకోవాలండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. టేప్తో అలా పెట్టుకుని కట్ చేసుకుంటే. మీకు అలవాటు ఉంటే కనుక మామూలుగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. పైకి లేకుండా ఉంటుంది పైన అనేది. ఇప్పుడు హ్యాండ్ కోసం కట్ చేద్దామండి. ఇప్పుడు ఈ హ్యాండ్ కోసం మనం చూడండి, ఇప్పుడు ఓపెన్స్ అయితే అటు పక్క పెట్టుకున్నాను నేను. చూడండి, మొత్తం అంతా ఈ విధంగా పెట్టుకోవాలండి. మడత అనేది హ్యాండ్ కోసం ఈ విధంగా పెట్టుకోవాలి. ఓపెన్స్ అన్నీ అటు పక్క ఉండాలి, మన వైపు ఏమో జాయింట్లు ఉండాలండి. ఈ విధంగా పెట్టేసుకోవాలండి. నేనైతే హైటు 1 ఇంచ్ కింద మడత కోసం తీసుకున్నానండి. ఒక 1/2 ఇంచు పైన ఖర్చు కోసం తీసుకున్నాను. 7 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ 8 ఇంచెస్ తీసుకోవాలండి. సంక రౌండ్ అనేది 8 ఇంచెస్ కదా. మనం 8 ఇంచెస్ తీసుకుంటే 8.5 వచ్చేస్తుందండి రౌండ్ గీసేసరికి. ఒక 3/4 ఇంచు లోతు కోసం తీసుకొని మనం ఈ విధంగా గీసేసుకోవాలి. గీసేసుకున్న తర్వాత కింద నేను 6.5 తీసుకున్నానండి. 1.5 ఖర్చు కోసం తీసుకోవాలి. నాకు సంకలో అయితే కొంచెం ముక్క పడుతుందండి హ్యాండ్కి. తర్వాత కొంచెం పీస్ అనేది అతకాలి. మనం ఏదైనా సరే కింద కట్ చేసుకునేటప్పుడు సమానంగా ఉండేటట్టుగా చూసుకోండి క్లాత్ అనేది. ఇప్పుడు కాట్లు అనేది పెట్టేసుకోవాలండి ప్రతి చోటను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకు 2 పొరలు అనేది లోతు అనేది తీసుకోవాలండి. ఈ విధంగా ఓపెన్ చేసి లోతు అనేది కట్ చేసుకోవాలి. అప్పుడు లోతు అనేది గుర్తుండడం కోసం కాట్లు పెట్టేసుకోవాలండి ఈ విధంగాను. ఇది పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దామండి. ఫ్రంట్ పార్ట్ కోసం నేను ఓపెన్స్ అటు పక్క పెట్టుకున్నాను. హ్యాండ్స్ ఉంటుంది కదండి, హ్యాండ్స్ కట్ చేసాం కదా, అటు పక్క అనేది కట్ చేస్తున్నాను నేను. చూడండి, సంక అనేది మూల అనేది ఇలాగ పెట్టాలండి. ఇలా పెడితే మనకి క్రాస్ అనేది బాగా తేలుతుంది. 2 ఇంచెస్ పైకి మడత పెట్టుకోవాలండి వెనక భాగం పెట్టుకున్నప్పుడు. ఈ విధంగా పెట్టేసుకుని మొత్తం ఆన్మాల్ అనేది గీసేసుకున్న తర్వాత మనం పక్క తీసేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొలతలు పెట్టుకుందాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ కొలతలు అయితే నేను ముందే గీసాను. మీకు నేను ఇప్పుడు చెప్తానండి మొత్తం అన్నీ.
చూడండి ఈ విధంగా నేను హైట్ తీసుకున్నాను కదండి, ఫస్ట్లో మీకు చూపించాను కదా. చూడండి ఫస్ట్ మనం నేనైతే 6.5 తీసుకున్నాను. 6.5 తీసుకుని కింద అనేది 3 ఇంచెస్ తీసుకున్నానండి. 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత నేను రౌండ్ గీసాను చూసారా, కొంచెం అటు పక్కకు వచ్చేటట్టుగా రౌండ్ గీసుకోవాలి, అప్పుడు రౌండ్ బాగా కుదురుతుందండి. చూడండి హైట్ అనేది నేను 10.5 తీసుకున్నానండి. 10.5కి పెట్టుకున్నాను నేను. నాకు 10 ఇంచెస్ వచ్చింది. ఒక హాఫ్ ఇంచ్ కలిపి 10.5 పెట్టుకున్నాను. డాట్ పొడవైతే 3.5 పెట్టానండి. 3 ఇంచెస్ అవుతుంది. ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చులో పోతుందండి. తర్వాత చూడండి నేను సంఖ దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి ఒక గీత ఎక్స్ట్రా పెట్టి రౌండ్ అనేది గీసానండి లోతు కోసం. ఇక్కడ నుంచి చూడండి ఖర్చు, పై ఖర్చు కింద ఖర్చు డాటు పోగా ఇక్కడ నుంచి 2.5 పెట్టానండి. 2.5కి ఈ క్రాస్ కొలితే 3 ఇంచెస్ వస్తుందండి. అప్పుడు మనం ఉక్సులు పట్టి అదుగుతాం కదా, ఒక హాఫ్ ఇంచ్ పోతే మనకి 2.5 వచ్చేసింది. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి, ఎందుకంటే మనకి డాట్ వేస్తాం కదా, 1.5 డాట్ పెట్టాం కదా, ఒక ఇంచ్ పెట్టుకోవాలండి. ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మీకు సెంటర్లో హైయెస్ట్ కొలిచాను కదండి, కొలిచినప్పుడు మనకి ఎంత వచ్చిందండి, 38 వచ్చింది కదా. 38 4వ భాగం 9.5కి 10 ఇంచెస్ పెట్టుకున్నాను. 10 ఇంచెస్ పెట్టుకుని 1.5 ఎక్స్ట్రా, ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందండి నాకు. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఆర్మల్ పెట్టాను చూసారు కదా. చూసిన తర్వాత ఈ విధంగా మొత్తం అంతా కట్ చేసుకోవాలండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఒక్కొక్క పార్ట్ అనేది పెడతా ఉంటాను నేను మీకు. ఇక్కడ కొంచెం లైట్గా క్రాస్ అనేది కట్ చేసుకోవాలండి, అప్పుడు మనకు లూజ్ అనేది రాదు. ఫ్రంట్ పార్ట్లోను ప్రతి చోట కాట్లు అనేది పెట్టేసుకుంటే ఇలాగా మనకు కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. నేనైతే డాట్ వెడల్పు నేను 1.5 పెట్టానండి. 1.5 అంటే 3 ఇంచెస్ పెట్టాను కింద వెడల్పు. ఇలా పెట్టుకుంటే మనకి చెస్ట్ అనేది హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఇప్పుడు నేను క్రాస్ బెల్ట్ కోసం కొలిచి చూపిస్తున్నాను. నేను క్రాస్ బెల్ట్కి నాకైతే 3 ఇంచెస్ వచ్చిందండి. 3 ఇంచెస్ పెడుతున్నాను. మనకైతే మొత్తం 9.5 కదా, 9.5 8 ఇంచెస్ 1.5 ఖర్చుకి. ఇప్పుడు నేను ముందుగా వెనకాల మనం బెల్ట్ వేయాలి కదండి, వెనక పార్టీకి బెల్ట్ వేయాలిగా, బెల్ట్కి కోసం అని చెప్పేసి నేను 1.5 కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకుని 9.5 పెట్టుకున్నాను. ఇది 9.5 పెట్టగా నేను కొంచెం ఎక్స్ట్రానే కట్ చేస్తున్నానండి, ఎందుకైనా మంచిదని చెప్పేసి. తర్వాత కింద 3 ఇంచెస్ మనకు ఉక్సులు పెట్టేదే కదా, 3.5 మధ్యలో 2.5 పెట్టుకుని మనం కట్ చేసుకోవాలండి. ఈ విధంగాను చూసారు కదా, మీకు క్రాసు ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టి చూపించాను, కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనం కట్ చేసుకోవాలి, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను కొంచెం ఈ విధంగా చెప్తున్నానండి. ముందుగానే ఆనమాలు అనేది గీసేసి, మీకు ఏదైనా అర్థం కాకపోతే కనుక నాకు మళ్ళీ కామెంట్లో తెలియజేయండి, నేను చెప్తానండి. ఈ విధంగా మొత్తం అన్నీ కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్టు, హ్యాండ్స్, ఫ్రంట్ పార్టు, క్రాస్ బెల్ట్, ఊక్సులు పట్టీకి, నడుము ముక్కకి, మిగతావన్నీ క్రాస్ ముక్కలకి అన్నీ సరిపోతాయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.